హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిష్ ట్యూటోరియల్. ఈరోజు మన ముందు ఉంది ఇండియన్ ఆఫ్ రోడ్ సూపర్ మాస్ ఎస్యూవి మహేంద్ర థార్. 1949లో లాంచ్ చేస్తారండి. మనం చూస్తుంది 2020 9th జనరేషన్ వర్షన్ మహేంద్ర థార్. పెట్రోల్ అండ్ డీజిల్, మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ రెండిట్లో వస్తుందండి. BS6 స్టాండర్డ్ ఇంజన్ అండ్ 6 సీటర్ సాఫ్ట్ టాప్ వేరియంట్ అండ్ 4 సీటర్ కన్వర్టబుల్ హాట్ టాప్ వేరియంట్లో మనకి అవైలబుల్ ఉంటుందండి మహేంద్ర థార్ అనేది. అండ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 12 lakhs టు టాప్ అండ్ వర్షన్ 17 lakhs. ఇండియాస్ మోస్ట్ ఫేవరెట్ ఎస్యూవీలలో మహేంద్ర థార్ ఒకటి. అండ్ మహేంద్ర థార్ అనేది ఎస్పెషల్లీ ఆఫ్ రోడ్ అండ్ సూపర్ డ్రైవింగ్ అండ్ డైనమిక్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తీసుకోవడం జరిగింది మహేంద్ర థార్ని. అండ్ మనకి మహేంద్ర థార్ అనేది మనకి టోటల్గా AX స్టాండర్డ్, AX ఆప్షన్, LX అనే ఆప్షన్లో మనకి అవైలబుల్ ఉంటుందండి. అండ్ ఇప్పుడు మనం చూస్తుంది LX 2.2 లీటర్ డీజిల్ 4-wheel drive 4 సీటర్ హాట్ టాప్ వేరియంట్. అండ్ ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి ఎక్స్షోరూమ్ 12,95,000, ఆన్ రోడ్ వచ్చేసి 16,17,000 ఇన్ హైదరాబాద్ ఉంటుందండి. అండ్ 2-door ఐకానిక్ డిజైన్ అండి మహేంద్ర థార్ది. అండ్ మహేంద్ర థార్ అనేది 3rd జనరేషన్ బాడీ ఫ్రేమ్ కన్స్ట్రక్షన్ పై బిల్డ్ చేయడం జరిగిందండి థార్ని. అండ్ నాసిక్లో అసెంబుల్ అవుతుంది మహేంద్ర థార్. ఇండియాస్ ఫేమస్ డెజర్ట్ అయినటువంటి రాజస్థాన్ థార్ డెజర్ట్ నుంచి తీసుకొచ్చారండి ఈ వెహికల్కి థార్ అనే పేరు. మహేంద్ర జీప్ DNA థార్ విలీజ్ CJ3A మహేంద్ర థార్ ఫస్ట్ జనరేషన్ వర్షన్ ఇన్ 1949. తర్వాత CJ3B, మహేంద్ర MM540, మహేంద్ర MM550, మహేంద్ర క్లాసిక్, మహేంద్ర మేజర్, మహేంద్ర లెజెండ్. దాని తర్వాత తీసుకొచ్చారు 2010లో ఫస్ట్ జనరేషన్ థార్. అండ్ మనం చూస్తుంది 2nd జనరేషన్ థార్. అండ్ ఫ్రంట్ డిజైన్ చూడొచ్చు ఫ్రెండ్స్, చూడడానికి చాలా స్టన్నింగ్ లుకింగ్తో తీసుకొచ్చారండి విత్ మాస్ అపెల్తోని. అండ్ చూడొచ్చు ఫ్రంట్లో మనకి 7-pole ఫ్రంట్ రేడియేటర్ గ్రిల్తో చాలా స్పోర్టీ అపెల్తో తీసుకొచ్చారండి విత్ మహేంద్ర బ్యాచింగ్తో. అండ్ చూడొచ్చు హెలోజన్ టైప్ హెడ్ ల్యాంప్స్ విత్ ఎస్కాట్ ఫంక్షన్ విత్ ఆటో హెడ్ ల్యాంప్స్. అండ్ టర్న్ ఇండికేటర్స్, స్టైలిష్ టర్న్ ఇండికేటర్స్ విత్ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ DRLs. అండ్ డౌన్లో చూడొచ్చు అండ్ హెలోజన్ టైప్ ఫోగ్ ల్యాంప్స్. అండ్ ఫ్రంట్ బంపర్ చూడొచ్చు ఫ్రెండ్స్, చాలా స్టన్నింగ్ బంపర్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. మెటీరియల్ కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి. అండ్ చూడొచ్చు దానిపైన మనకి థార్ అనే బ్యాచింగ్. అండ్ మెటల్ క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పుకోవాలండి. హార్డ్ మెటల్ ప్లాస్టిక్స్ అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. అండ్ సిల్వర్ ఫినిష్తో పాటు చూడొచ్చు. అండ్ చూడొచ్చు థార్ బ్యాచింగ్ విత్ మహేంద్ర క్రోమ్ ఫినిషింగ్. అండ్ ఫ్రంట్ డిజైన్ అయితే చూడొచ్చు. అండ్ చూడడానికి అయితే చాలా స్టన్నింగ్ డిజైన్తో తీసుకొచ్చారండి మాస్ అపిల్. అండ్ చూడొచ్చు చూడడానికి అయితే చాలా స్టన్నింగ్ అపిల్తో తీసుకొచ్చారు. అండ్ 650 వరకు వాటర్ డెప్త్ వరకు రెసిస్టెన్స్ వరకు తీసుకెళ్ళచ్చు. అండ్ చూడొచ్చు మనకి హుక్స్ కూడా ఉన్నాయి, టోయింగ్ హుక్స్. అండ్ ఇంజన్ ప్రొడక్షన్ షీల్డ్ కూడా ఉందని చెప్పుకోవాలి డౌన్ భాగంలో. అండ్ ఓవరాల్ అయితే మనకి ఫ్రంట్ పార్ట్ అయితే చాలా మాస్ అపిల్తో అయితే తీసుకొచ్చారండి మహేంద్ర థార్ని. అండ్ మహేంద్ర థార్లో మనకి ఇంకో కూల్ ఫీచర్ ఉందండి. అండ్ 650 వరకు వాటర్ డ్రాప్ రెసిస్టెన్స్ అయితే మనకి వెహికల్ సపోర్ట్ చేస్తుందని చెప్పుకోవాలి. అండ్ అంతేకాకుండా మనకి బ్రేక్ ఓవర్ యాంగిల్ 27 degrees వరకు మనకి వెహికల్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ బంపర్ అప్రోచ్ యాంగిల్ వచ్చేసి మనకి 41.8 degrees. అండ్ రేర్ బంపర్ అప్రోచింగ్ యాంగిల్ వచ్చేసి మనకి 36.8 అప్రోచ్ యాంగిల్ వరకు మనకి వెహికల్ అయినా సపోర్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ సైడ్ ప్రొఫైల్ చూడొచ్చు ఫ్రెండ్స్, చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ మనకి సైజ్లో చూడొచ్చు, మనకి అలావెల్స్ చూడొచ్చు, మనకి AR 18-inch ట్యూబ్లెస్ ఆల్ టెరెన్ టైర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అండ్ చూడొచ్చు న్యూ స్టైలిష్ డిజైనింగ్ అలావెల్స్. అండ్ చూడొచ్చు మనకి అలావెల్స్ డిజైన్ అయితే మనకి ఈ విధంగా ఉంటుందండి. అండ్ AR 18-inch ట్యూబ్లెస్ టైర్స్. అండ్ టైర్ సెక్షన్ చూడొచ్చు. అండ్ 255/65R 18-inch టైర్ సైజ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ 303 mm థిక్నెస్ ఆఫ్ డిస్క్ బ్రేక్ ఉంటుందండి. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ చూడొచ్చు, ఇండిపెండెంట్ డబుల్ బార్ విస్బాన్ విత్ కాయిల్ ఓవర్ డాంపర్ అండ్ స్టెబిలైజర్ బార్ సస్పెన్షన్. అండ్ రేర్లో మనకి మల్టీ లింక్ సాలిడ్ రేర్ XL విత్ కాయిల్ ఓవర్ డాంపర్ అండ్ స్టెబిలైజర్ బార్ సస్పెన్షన్ ఇవ్వడం జరుగుతుందండి. అండ్ చూడొచ్చు అండ్ ఇక్కడ మనకి చూడొచ్చు మనకి ఫెండర్ పైనకి థార్ క్రోమ్ ఫినిషింగ్ బ్యాచింగ్. అండ్ బ్యానెట్ చూడొచ్చు మనకి ఈ విధంగా ఉంటుందండి ఫ్రంట్ బ్యానెట్ వచ్చేసి. అండ్ 2 వైపర్స్ అండ్ హాట్ టాప్ రూఫ్. అండ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్స్ విత్ థార్ బ్యాచింగ్. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వచ్చేసి మనకి దీంట్లో టోటల్గా 226 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుందండి. అండ్ ఒకవేళ బేసిక్ వర్షన్లోకి వెళ్తే మనకి 219 mm వరకు గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. అండ్ చూడడానికి చాలా స్టన్నింగ్ లుకింగ్తో ఉందండి సైడ్ ప్రొఫైల్ వచ్చేసి. అండ్ ఈ వెహికల్ ఒక ప్రజెంట్ డైమెన్షన్స్ అనేది మీకు స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తున్నాను చూడొచ్చండి.
అండ్ బ్యాక్ సైడ్లో చూడొచ్చు మనకి 4x4 బ్యాచింగ్ ఉందండి. అండ్ చూడొచ్చు 4-wheel డ్రైవ్ క్రోమ్ ఫినిషింగ్ బ్యాచింగ్. అండ్ ఈ వెహికల్ ఫుల్ బాడీ ఎస్యూవీ క్లాడింగ్ ఇవ్వడం జరిగింది, బ్లాక్ కలర్ క్లాడింగ్. అండ్ మనకి డ్రైవర్ డోర్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ డోర్ చూడొచ్చు మనకి హ్యాండిల్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ డోర్ హ్యాండిల్ ఇవ్వడం జరిగిందండి. అండ్ డోర్ ప్యానల్ చూడొచ్చు మనకి చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుందండి. అండ్ హార్డ్ మెటల్ ప్లాస్టిక్స్ దీని మీద యూజ్ చేయడం జరిగిందండి అండ్ డోర్ ప్యానల్ పై. అండ్ ఇక్కడ చూడొచ్చు డోర్ ప్యానల్ పైన మీకు మహీంద్రా వాళ్ళది థార్ అనే బ్యాచ్ కూడా ఉందని చెప్పుకోవాలి, విత్ సిల్వర్ ఫినిష్ బ్రౌన్ కలర్తో. అండ్ ఇన్సైడ్ ఓపెనింగ్ లెడ్ అండ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్స్ అండ్ హ్యాండిల్, 1 లీటర్ బాటిల్ హోల్డర్. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి డోర్ సపోర్టింగ్ థ్రెడ్. అండ్ డ్రైవర్ సీట్ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి మాన్యువల్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ స్మార్ట్ డ్రైవింగ్ పెడల్స్ అండ్ ఫ్రంట్ బ్యానెట్ ఓపెనింగ్ లెవెల్ అండ్ 1 స్పీకర్ అండ్ హిల్ డిజైన్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆపరేటింగ్ కంట్రోల్ అండ్ ఫ్రంట్ హెడ్ ల్యాంప్ లెవెల్ అడ్జస్టబుల్ కంట్రోల్. అండ్ ఏసీ విన్స్ చూడొచ్చు ఫ్రెండ్స్, చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఫ్రంట్ డాష్బోర్డ్ చూడొచ్చు. అండ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్సీ ఇంటీరియర్ డిజైన్ అండి మహీంద్రా థార్ అనేది. అండ్ సీట్స్ చూడొచ్చు. అండ్ సీట్స్ పైన మనం మనకి ఇక్కడ థార్ అనే బ్యాచింగ్. అండ్ ఈ వెహికల్లో ఇక్కడ మనకి మొత్తానికి అయితే థార్ అనే బ్యాచింగ్స్ అయితే చాలా యూజ్ చేయడం జరిగిందండి. అండ్ రూఫ్ చూడొచ్చు, టాప్ రూఫ్ మనకి ఈ విధంగా ఉంటుంది విత్ స్పీకర్స్ అండ్ ట్యూటర్స్తో పాటు. అండ్ బ్యాక్ సీట్ చూడొచ్చు మనకి ఈ విధంగా ఉంటుందండి, బ్యాక్ సీటింగ్ వచ్చేసి. అండ్ సీటింగ్ చూడొచ్చు కాలర్ థీమింగ్. అండ్ మనకి లెదర్ కమ్ ఫ్యాబ్రిక్ అపాలస్ట్రీ మిక్స్డ్గా మనకి సీట్ కవర్స్ అయితే రావడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం కూర్చొని చూద్దామండి సీటింగ్ కంఫర్ట్ ఎలా ఉందో చెక్ చేసి చూద్దాం ఇంటీరియర్. లెట్స్ గో. అండ్ ఇంటీరియర్ సీటింగ్ చూడొచ్చు ఫ్రెండ్స్, చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్సీ ఇంటీరియర్ డిజైన్తో తీసుకోవడం జరిగింది ఈ మహీంద్రా థార్ని. అండ్ మనకి ఇంజన్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆన్ చేసి చూద్దాం. వావ్, చూడొచ్చు మనకి థార్ అనే వెల్కమ్ స్క్రీన్ అండ్ వేరే సీట్ బెల్ట్ అనే వార్నింగ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకి దీనిపైన రావడం జరుగుతుందండి. అండ్ స్టీరింగ్ చూడొచ్చు ఫ్రెండ్స్, చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ పవర్ స్టీరింగ్ రావడం జరుగుతుందండి. అండ్ స్టీరింగ్ పైన మనకి చాలా నైస్ డిజైన్తో తీసుకొచ్చారు. అండ్ సెంటర్లో మనకి క్రోమ్ ఫినిషింగ్ విత్ మహీంద్రా బ్యాచింగ్ ఉందని చెప్పుకోవచ్చు, విత్ ఎయిర్ బ్యాగ్ SRS ఎయిర్ బ్యాగ్ బ్యాచింగ్. అండ్ స్టీరింగ్ మనకి ఇక్కడ చూడొచ్చు మనకి స్టీరింగ్ అని మనకి ఇది ఒక అడ్జస్టబుల్ స్టీరింగ్ అండి. ఇక్కడ మనకి ఒక థ్రెడ్ ఉంటుంది, థ్రెడ్ని డౌన్ పుల్ చేసి మనకి స్టీరింగ్ అయితే మనకి టిల్ట్ ఫంక్షన్తో రావడం జరుగుతుంది. అండ్ మీకు కన్వీనియంట్ ప్రకారంగా స్టీరింగ్ అయితే మనకి సెట్ చేసుకోవచ్చు ఈ నిడిల్ని ప్రెస్ చేసుకొని. అండ్ స్టీరింగ్ కాలం చూడొచ్చు మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ స్టీరింగ్ లెఫ్ట్ సైడ్లో మనకి వాల్యూమ్ కంట్రోల్స్ అండ్ ఛానల్ చేంజింగ్, కాల్ సింగ్, కాల్ ఎడిటింగ్ అండ్ సోర్స్ ఎండింగ్ అండ్ వాయిస్ బటన్ అండ్ హార్న్ స్విచ్ చూడొచ్చు. అండ్ రైట్ సైడ్లో చూడొచ్చు మనకి క్రూజ్ కంట్రోల్ ఆన్ ఆఫ్ స్విచ్ అండ్ వాయిస్ అసిస్ట్ మోడ్ కూడా ఉందని చెప్పుకోవాలి. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూడొచ్చు ఫ్రెండ్స్, మల్టీ ఇన్ఫర్టైన్మెంట్ డిస్ప్లే. అండ్ ఈ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్స్ అనేది మనకి ఇక్కడ డౌన్లో ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి కంట్రోల్స్తో మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది మనకి ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి RPM, స్పీడ్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ అండ్ టైర్ ప్రెజర్ డైరెక్షన్ చెకప్ అండ్ యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ, డ్యూయల్ ట్రిప్ మీటర్, డిస్టెన్స్ టు ఎంటీ, ఇలాంటి మనకి మల్టీ ఇన్ఫర్మేషన్ దీంట్లో మనకి రావడం జరుగుతుందండి. అండ్ చూడొచ్చు వార్నింగ్ ఇండికేటర్స్ అండ్ సీట్ బెల్ట్ రిమైండర్ అండ్ 4-wheel డ్రైవ్ అండ్ వెహికల్ డైరెక్షన్ మోడ్ అండ్ వెహికల్ హిస్టరీ అండ్ సెట్టింగ్స్. ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆన్ ఆఫ్ కూడా మనకి కొంచెం చేసుకోవచ్చు అండి. అలా కావాలనుకుంటే ఆన్ అండ్ ఒకవేళ రిక్వైర్మెంట్ లేకపోతే ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ట్రిప్ ఏ, యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ, రేంజ్, సెట్టింగ్స్. అండ్ చూడొచ్చు మనకి క్లస్టర్ చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుందండి. అండ్ వార్నింగ్ ఇండికేటర్స్ చూడొచ్చు పైన. అండ్ రైట్ సైడ్లో చూడొచ్చు మనకి హెడ్ ల్యాంప్ ఆపరేటింగ్ కంట్రోల్స్ విత్ ఫోగ్ ల్యాంప్ ఆన్ ఆఫ్ స్విచ్ అండ్ ఫోగ్ ల్యాంప్ ఆన్ ఆఫ్ స్విచ్ అండ్ విత్ టర్న్ ఇండికేటర్స్గా పనిచేస్తుంది. అండ్ ఇది మనకి ఫ్రంట్ వైపర్ ఆపరేటింగ్ కంట్రోల్. అండ్ డాష్బోర్డ్ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ హార్డ్ మెటల్ ప్లాస్టిక్స్ అయితే దీనిలో డాష్బోర్డ్లో అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ చూడొచ్చు. అండ్ ఫ్రంట్ సెంటర్లో చూడొచ్చు మనకి 7-inch వాటర్ ప్రూఫ్ స్మార్ట్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ డిస్ప్లే ఇవ్వడం జరిగిందండి. అండ్ దీనిపైన చూడొచ్చు మనకి హోమ్ బటన్, FM, ఫోన్ కనెక్టివిటీ అండ్ వెహికల్ డయాగ్నోసిస్, కార్ ఇన్ఫర్మేషన్ కంట్రోల్స్ అండ్ ఇంకా స్క్రీన్ స్లీప్ మోడ్,
స్క్రీన్ స్లీప్ మోడ్ అండ్ ఫేవరెట్ సెట్టింగ్స్ అయితే మీకు దీని మీద రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మనకి సపోర్ట్ చేస్తుంది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అండ్ FM, AM నావిగేషన్, బ్లూ సెన్స్ యాప్ కనెక్టివిటీ, వాయిస్ కమాండ్, SMS రీడౌట్ అండ్ అడ్వాన్స్ స్టాటిస్టిక్స్ చెకప్, వెహికల్ అడ్వాన్స్ స్టాటిస్టిక్స్ చెకప్, ఇలాంటి మనకి మల్టీ ఇన్ఫర్మేషన్ దీంట్లో రావడం జరుగుతుందండి. అండ్ ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనకి మ్యూజిక్ సిస్టమ్ ఎలా వస్తుందో మనకి సౌండ్ అవుట్పుట్ చెక్ చేసి చూద్దామండి ఎలా ఉంటుందో. లెట్స్ సీ. అండ్ సౌండ్ అవుట్పుట్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి స్క్రీన్ క్లోజ్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి స్క్రీన్ మొత్తానికి స్లీప్ మోడ్లోకి తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ మనకి దీన్ని ప్రెస్ చేసి పెట్టుకుంటే మనకి టోటల్గా సిస్టమ్ అనేది ఆఫ్ అయిపోతుంది. గుడ్ బై అండ్ స్క్రీన్ కూడా చూడొచ్చు. అండ్ మనకి ఇక్కడ ఫేవరెట్స్లో మనకి సెట్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా మనకి ఐకాన్ మీకు డైరెక్ట్గా మనకి ఇక్కడ ఫేవరెట్లో మనకి కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ హోమ్ బటన్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ వెహికల్ డయాగ్నోసిస్ చూడొచ్చు, అడ్వాన్స్డ్ స్టాటిస్టిక్స్ అండ్ వెహికల్ ఆన్ రోడ్ అండ్ ఆఫ్ రోడ్ పర్ఫార్మెన్స్ అండ్ టార్క్, పవర్, ఇంజన్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ మనకి దీనికి కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా. అండ్ చూడొచ్చు మనకి వెహికల్ ఫ్రంట్ టైర్స్ కానీ అండ్ వెహికల్ డైరెక్షన్స్ ఎలా ఉన్నాయని మొత్తం ఇక్కడ మనకి ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తుంది. అండ్ పవర్, టార్క్, ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ చూడొచ్చు. అండ్ మనకి దీని గురించి మీకు స్క్రీన్ గురించి ఒక టచ్ స్క్రీన్ గురించి డీటెయిల్గా ఒక డెడికేట్ వీడియో అయితే మీకు తొందరలో తీసుకొస్తానండి. అండ్ ఇక్కడ డౌన్లోడ్ చూడొచ్చు మనకి ఏసీ విన్స్ చూడొచ్చు మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ న్యూ స్టైలిష్ డిజైనింగ్ ఏసీ విన్స్ విత్ సౌండెడ్ పియానో బ్లాక్ ఫినిష్. అండ్ డౌన్లోడ్ చూడొచ్చు మనకి మాన్యువల్ ఏసీ విన్స్ ఏసీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక టెంపరేచర్ సెట్టింగ్. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి అండ్ ఏసీ డైరెక్షన్ మోడ్ చేంజింగ్ అండ్ ఫ్రంట్ డిఫోగర్ అండ్ రేర్ డిఫోగర్ అండ్ ఏసీ వితౌట్ ఏసీ అండ్ ఏసీ ఫ్యాన్ స్పీడ్ టెంపరేచర్ 4 వరకు మ్యాక్సిమం 4 వరకు తీసుకెళ్ళచ్చు. అండ్ కూలింగ్ అయితే బెటర్గానే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక ఇది హజార్డ్ స్విచ్. అండ్ ఇక సైడ్లో ఉన్నది మనకి అండ్ సీట్ బెల్ట్ రిమైండర్ అండ్ ఇంకా వెహికల్ ట్రాక్షన్ కంట్రోల్ అండ్ కో ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆన్ ఉందో లేదో మనకి ఇక్కడ సింబల్స్ చూపిస్తుంది. అండ్ డౌన్లోడ్ చూడవచ్చు మనకి 12 volts పవర్ పోర్ట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు అండి. అండ్ పవర్ పోర్ట్ 12 volts పవర్ పోర్ట్ అండ్ USB యాక్స్ అండ్ USBతో ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉందని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ మనకి మొబైల్స్ అయినా మన హోల్స్ అయితే ఇక్కడ హోల్డ్ చేసుకోవచ్చు. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్ మనకి 6 speed మాన్యువల్ గేర్ బాక్స్ చూడడం జరుగుతుంది విత్ రివర్స్తో పాటు. అండ్ రివర్స్ అనేది మనకి గేర్ నాబ్ లేపేయాల్సి ఉంటుంది ఈ విధంగా విత్ రివర్స్. పార్కింగ్ సెన్సర్స్ మాత్రం ఉన్నాయి కాబట్టి మనకి కెమెరా అయితే మనకి ఎక్స్ట్రాగా పెట్టించుకోవాల్సి ఉంటుంది. అండ్ డౌన్ బాంగ్లో చూడవచ్చు మనకి గేర్ నాబ్ సరౌండెడ్లో మనకి ఒక క్రోమ్ స్టిక్ అయితే ఇవ్వడం జరిగింది, సరౌండెడ్ క్రోమ్ స్టిక్. అండ్ దీంతో పాటు మనకి మాన్యువల్గా ఇంకో గేర్ బాక్స్ చూడవచ్చు, మాన్యువల్ షిఫ్ట్ మోడ్ అండి. ఇది పార్ట్ టైం 4-wheel డ్రైవ్ అయితే తీసుకోవచ్చు. అండ్ హై అండ్ లో పవర్, టార్క్ పవర్ని అయితే మీకు కావాలనుకున్నప్పుడు మనకి గేర్ మోడ్ని ప్రెస్ చేసి అయితే తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఫ్రంట్ వీల్ కావాలనుకుంటే ఫ్రంట్ వీల్ డ్రైవ్ అండ్ 4-wheel డ్రైవ్ అంటే 4-wheel డ్రైవ్ అండ్ న్యూట్రల్ అండ్ 4-wheel డ్రైవ్ విత్ లార్జ్ టార్క్ కావాలనుకుంటే మనకి ఈ వెహికల్కి ఈ గేర్ మోషన్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ 2 పవర్ విండోస్ అండి. అండ్ ఫ్రంట్ 2 పవర్ విండోస్, మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ విత్ క్రోమ్ ఫినిషింగ్ నాబ్, 2 cup హోల్డర్ అండ్ సీట్స్ చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది. అండ్ డ్రైవర్ అండ్ కో డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ సీట్స్లో కూడా మనకి మాన్యువల్ అడ్జస్టబుల్ లంబా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఒక హైవే ట్రిప్కి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ ఒక హైట్ అయితే లేస్తుంది మనకి ఒక బెటర్ సపోర్టింగ్ కోసం. అండ్ కో ప్యాసింజర్ సైడ్కి చూడొచ్చు ఇన్సైడ్ అసిస్ట్ గ్రిప్స్, గ్లో బాక్స్, వెహికల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ఫర్మేషన్, మాన్యువల్ అడ్జస్టబుల్ ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్, టికెట్ హోల్డర్, ప్యాసింజర్ వ్యాంటీ మిర్రర్. అండ్ రూఫ్ మాత్రం చాలా బాగుందండి. అండ్ ప్లాస్టిక్స్ అయితే చాలా హార్డ్ ప్లాస్టిక్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ సెంట్రల్ రీడింగ్ రూఫ్ ల్యాంప్. అండ్ ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్కి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. లెట్స్ గో. అండ్ ఇప్పుడు మనకి బ్యాక్ సీటింగ్లోకి వెళ్ళాలనుకుంటే మనకి అండ్ కో ప్యాసింజర్ సైడ్కి సీట్ని అయితే మనకి ముందరికి స్లైడ్ చేసుకుని అయితే బ్యాక్ సైడ్కి వెళ్ళాల్సి ఉంటుందండి. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తున్నప్పుడు అది ఎలా ఉంటుందో అండ్ చూడొచ్చు మనకి. అండ్ ఇక్కడ మనకి స్లైడ్స్కి వెళ్ళడానికి అయితే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా ఉందని చెప్పుకోవాలి. అండ్ చూడొచ్చు లిఫ్ట్ అండ్ స్లైడ్. అండ్ మనకి ఇక్కడ ఒక హుక్ ఉంది కదండి, ఈ హుక్ని అయితే మనకి ప్రెస్ చేసి మనకి ఇట్లా బెండ్ అవుతుంది. అండ్ బెండ్ అయిన తర్వాత మనకి సీట్ని ఇట్లా పట్టుకొని ముందరికి ఇట్లా పుల్ చేసి మనకి ఫ్రంట్కి అయితే స్లైడ్ అవుతుంది. అండ్ స్లైడ్ అవ్వగానే మనకి ఇక్కడ చూడొచ్చు మనకి స్పేస్ అయితే మనకి ఇక్కడ రావడం జరిగిందండి చూడొచ్చు. అండ్ మనకి ఈ విధంగా మనకి లోపలికి అయితే వెళ్ళొచ్చు. లెట్స్ గో. అండ్ ఈ విధంగా అంటే బ్యాక్ సైడ్కి అయితే మనకి ఈ విధంగా రావచ్చు. అండ్ ఈ సీట్ని మళ్ళీ సేమ్ బ్యాక్కి ఇట్లా పుల్ చేసి మనకి మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది సీట్ అనేది.
అండ్ ఇది కొంచెం ముందరికి పుల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడవచ్చు మనకి, అండ్ సెంటర్లో మనకి బ్రిడ్జ్ టైప్ రూఫ్, సెంట్రల్ రూఫ్. అండ్ ఇక్కడ మనకి చూడవచ్చు మనకి 3 kgs సపోర్టింగ్ హుక్, అండ్ ప్యాసింజర్ సీట్ బెల్ట్. అండ్ ఇక్కడ డౌన్లో చూడవచ్చు మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ వెహికల్ లెగ్ అయితే ఎలా పెట్టుకోవాలని అయితే వార్నింగ్ ఇన్స్ట్రక్షన్స్. అండ్ బ్యాక్ అయితే ఏసీ ఉంటే ఏం ప్రొవైడ్ చేయట్లేదు ఫ్రెండ్స్. అండ్ ఫ్రంట్ నుంచి మనకి ఏసీ అనేది బ్యాక్ వరకు రావాల్సి ఉంటుంది. అండ్ వాటర్ రెసిస్టెన్సీ ఇంటీరియర్ డిజైన్. అండ్ సెంటర్లో చూడొచ్చు మనకి బ్రిడ్జ్ టైప్ కన్సర్న్ అయితే ఉందని చెప్పుకోవాలి. అండ్ పైన అండ్ రూఫ్ వచ్చేసి మనకి బ్రిడ్జ్ టైప్ ఉంటుందండి. అండ్ ఇక్కడ స్పీకర్స్ అయితే చూడొచ్చు. అండ్ 2 tweeters అండ్ 4 స్పీకర్స్ అండ్ రూఫ్ పైన 2 tweeters. అండ్ ఇన్సైడ్ అసిస్ట్ గ్రిప్స్. అండ్ ఇంటీరియర్ డిజైన్ అయితే చాలా బాగుందని చెప్పుకోవాలండి, హార్డ్ ప్లాస్టిక్స్తోని. అండ్ కావాలనుకోటి ఇక్కడ చూడవచ్చు. అండ్ మనకి దీని కింద మనకి టైర్ ఉంటుంది. అండ్ ఈ బిల్ని ఇట్లా పుల్ చేయడం వల్ల మనకి అండ్ సీట్ అయితే రిక్లైనింగ్ అవుతుందండి. అండ్ మనకి ఒక రిక్లైనింగ్ ఫంక్షన్ అయితే దీంట్లో రావడం జరుగుతుంది, సెకండ్ సీట్ అనేది. అండ్ దీనిలో పుల్ చేస్తే మనకి బ్యాక్ సీట్ అనేది ఒక యాంగిల్ వరకు రిక్లైనింగ్ అవుతుంది. ఇది ఒక లాంగ్ ట్రిప్ వెళ్ళిన వాళ్ళకి అయితే మనకి సేఫ్టీగా బాగుంటుందని చెప్పుకోవాలి, అండ్ బెటర్ ఫ్యూచర్. అండ్ ఈ సీట్ అనేది 50-50గా స్ప్లిట్ కూడా చేసుకోవచ్చు అండి. అండ్ చైల్డ్ ఐసోఫిక్స్ యాంకరేజెస్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ చూడొచ్చు. అండ్ సీట్ క్వాలిటీ అండ్ లెదర్ అండ్ ఫ్యాబ్రిక్ అపాలస్ట్రీతోని 2 మిక్స్డ్గా రావడం జరిగిందండి. అండ్ సీట్స్ అనేది. అండ్ రేలో అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. అండ్ ఓల్డ్ తార్ కన్నా పోల్చుకుంటే మనకి ఈ తార్లో మనకి హెడ్ రూమ్ అయితే చాలా బాగుందని చెప్పుకోవాలండి, అండ్ ప్రీవియస్తో పోల్చుకుంటే. అండ్ సేమ్ అండి ఇప్పటిలానే. అండ్ ఒకవేళ మీకు హుక్ని ప్రెస్ చేసి మనం ముందరికైతే ఇట్లా స్ప్లిట్ అవుతుంది సీట్ అనేది. అండ్ ఈ విధంగా బ్యాక్ వెళ్ళిపోవచ్చు. అండ్ చూడొచ్చు అండి మనకి ఆఫ్టర్ ఫ్రంట్ సీట్ని మనకి ఇట్లా స్లిప్ చేసినాక మనకి ఈ విధంగా కనబడుతుంది సైడ్ నుంచి అయితే. అండ్ డీసెంట్ అయితే లెగ్ రూమ్ అండ్ నీ రూమ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఆఫ్ రోడ్లో మనకి సూపర్ లగ్జరీ వెహికల్ మహీంద్రా థార్. అండ్ చూడొచ్చు డాష్ బోర్డ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. అండ్ డోర్ ప్యానల్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుందండి, కో ప్యాసింజర్ సైడ్. అండ్ చూడొచ్చు సీటింగ్. అండ్ చూడొచ్చు మనకి రేర్ వీల్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి సేమ్ మనకి రేర్లో డ్రమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డిస్క్స్ అయితే ఏం లేవు. అండ్ టైర్స్ కూడా చూడొచ్చు మనకి చాలా హెవీగా ఉందని చెప్పుకోవాలి, టైర్ సైజ్ కూడా. అండ్ టైర్ సెక్షన్ చూడొచ్చు 255, 65R 18" అలైవిల్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్, మనకి చూడొచ్చు. అండ్ చూడొచ్చు ఇక్కడ మనకి ఫ్యూల్ ట్యాంక్ ఓపెనింగ్ లెడ్ ఇక్కడ నుంచి ఉంది. అండ్ 57 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ చూడొచ్చు బ్యాక్ సైడ్ చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ చూడొచ్చు. అండ్ రేర్లో మనకి వీల్ అయితే మనకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ స్పోర్టీ అప్పీల్ అయితే మనకి సైడ్ నుంచి వస్తుంది, అండ్ బ్యాక్ సైడ్ నుంచి. అండ్ టైల్ ల్యాంప్స్ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి రిఫ్లెక్టబుల్ LED టైల్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నాం బ్యాక్ సీట్లో. అండ్ టైల్ ల్యాంప్ పైన చూడొచ్చు మనకి తార్ అనే బ్యాచ్ కూడా దీని మీద ఇన్సర్ట్ చేశారు. అండ్ హెడ్ ల్యాంప్ టైల్ ల్యాంప్ సరౌండెడ్లో మనకి రిఫ్లెక్టబుల్ లైటింగ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ చూడొచ్చు మనకి టర్న్ ఇండికేటర్స్ అని మనకి బల్బ్ సిస్టమ్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ తార్ బ్యాచింగ్ అండ్ రేర్ రిఫ్లెక్టర్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సార్స్. అండ్ వీల్స్ చూడొచ్చు మనకి అలా వీలే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్, ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవాలి. అండ్ టైర్ సెక్షన్ వచ్చేసి 255, 65R 18" సేమ్ డయామీటర్ గల టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ చూడొచ్చు రేర్ విండ్షీల్డ్ వచ్చేసి అండ్ హై స్టాప్ మౌంట్. అండ్ రేర్ విండ్షీల్డ్ గ్లాస్లో చూడొచ్చు మనకి రేర్ డిఫోగర్ లైన్స్ అండ్ ఫోగ్ రిమూవ్ కోసం. అండ్ రూఫ్ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి హాట్ టాప్ రూఫ్ ఈ విధంగా ఉంటుంది. అండ్ మనకి బూట్ ఓపెన్ చేసి చూద్దాం. అండ్ ఈజీ టు ఓపెన్. అండ్ బూట్ చూడొచ్చు ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు అండి, ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు బూట్ మాత్రం. అండ్ బూట్ చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. యాక్చువల్ బూట్ స్పేస్ వచ్చేసి మనకి 90 లీటర్స్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారు, యాక్చువల్ బూట్ స్పేస్. అండ్ కావాలనుకుంటే మనకి సీట్ని 50-50గా స్ప్లిట్ చేసుకోవచ్చు కన్వీనియంట్ ప్రకారంగా. అండ్ కావాలంటే మనకి గ్లాస్ కూడా మనకి ఓపెన్ చేసుకోవచ్చు అండి. అండ్ ఈ గ్లాస్ మనకి ఈ విధంగా కూడా ఓపెన్ చేసుకోవచ్చు టోటల్గా. అండ్ హైడ్రాలిక్స్ హ్యాండిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది గ్లాస్కి. అండ్ 90 లీటర్స్ బూట్ స్పేస్ కెపాసిటీ. అండ్ దీని కింద అండ్ టూల్ కిట్
అండ్ కావాలని కూడా మనకి సీట్ అనేది 50-50 స్ప్లిట్ చేసుకోవచ్చు అండి, మీకు చూపిస్తాను అది. అండ్ ఇక్కడ పుల్ టు స్టార్ట్ స్ప్లిట్ అని చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ హుక్ ఉంది ఒకటి, ఈ హుక్ని ప్రెస్ చేసి మనకి పుల్ చేసే విధంగా స్ప్లిట్ చేసుకోవచ్చు. యాజ్ కన్వీనియంట్ ప్రకారంగా సీట్ని స్ప్లిట్ చేసుకోవచ్చు అనమాట. ఈ సీట్ని 50-50గా స్ప్లిట్ చేసుకోవచ్చు మనకి. అండ్ ఈ సీట్ కూడా సేమ్, దీన్ని పట్టుకొని ఇలా పుల్ చేస్తే ఆటోమేటిక్గా ఇలా స్ప్లిట్ అవుతుంది. అండ్ కావాలనుకుంటే ఈ సీట్స్ కూడా రిమూవ్ కూడా చేయొచ్చు మనం, అది మీకు తర్వాత ఒక వీడియోలో క్లియర్ వీడియోలో మీకు చూపిస్తాను అది కూడా. అండ్ ఆఫ్టర్ స్ప్లిట్టింగ్ మనకి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ లగేజ్ ఇంక్రూవ్మెంట్ కోసం ఇది బెటర్ థింగ్ అని చెప్పుకోవాలి. అండ్ ఇప్పుడు మనకి అండర్ ద హుడ్ ఓపెన్ చేసి చూద్దాం ఇంజన్ హుడ్ ఎలా ఉంటుందో. అండ్ బ్యానెట్ ఓపెనింగ్ హుక్స్ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి ఇక్కడ హుక్స్ ఉన్నాయి కదా, హుక్ని ఇలా రిమూవల్ చేసుకొని మనకైతే బ్యానెట్ని ఓపెన్ చేయొచ్చు. అండ్ దీంతో పాటుగా మనకి క్యాబిన్లో ఇంకో హుక్ ఉంటుంది, ఆ హుక్ని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా అయితే. అండ్ చూడొచ్చు ఇంజన్ హుడ్ చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు చూస్తుంది 2.2 లీటర్ 2184cc ఇన్లైన్ 4-cylinder టర్బో చార్జ్డ్ హెమ్హాక్ 130 CRDE 6-speed డీజిల్ ఇంజన్, BS6 స్టాండర్డ్ ఇంజన్. అండ్ పవర్ వచ్చేసి 130 bhp ఎట్ ద రేట్ ఆఫ్ 3750 rpm, టార్క్ 300 Nm ఎట్ ద రేట్ ఆఫ్ 600 to 2800 rpm ప్రొడ్యూస్ చేస్తుంది ఫ్రెండ్స్. యాజ్ ఫర్ కంపెనీ క్లైమ్ 15 kmpl యాజ్ ఫర్ ARI కంపెనీ క్లైమ్ విత్ 57 ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీతో. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్ ఓలెండ్ కంటైనర్. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి ఎయిర్ ఇంటేక్ హోల్ట్ అండ్ వెహికల్ అటెన్షన్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ బ్రేక్ ఆయిల్ అండ్ ఇంజన్ కవర్ ప్యాడ్ అండ్ హెవీ అమ్రాన్ బ్యాటరీ అండ్ వైపర్ ట్యాంక్. అండ్ క్యాబిన్ ఇన్సులేషన్ ప్యాడ్స్ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇంజన్ సౌండ్ అబ్జార్ప్షన్ ఇన్సులేషన్ ప్యాడ్స్ కూడా చాలా బాగున్నాయి అని చెప్పుకోవాలి దీంట్లో. అండ్ ఈ వెహికల్లో సేఫ్టీ ఫీచర్ చూసినట్టయితే డ్రైవర్ అండ్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్, రేర్ పార్కింగ్ సెన్సర్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ విత్ బ్రేక్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ విత్ రోల్ ఓవర్ మిటిగేషన్, సీట్ బెల్ట్ రిమైండర్, ఐసోఫిక్స్ యాంకరేజెస్ అండ్ రేర్ సీట్స్, panic brake signals, anti-theft alarm, vehicle overspeed warning, passenger airbag deactivation switch, type pressure monitoring system, central locking, speed sense all door locks, front fog lamps, rear defogger lines. ఇలాంటి సేఫ్టీ ఫీచర్స్ దీంట్లో చాలా ఉన్నాయండి. ఇదండి ఓవరాల్ మహీంద్రా థార్ అండ్ డీటెయిల్ వాక్ అండ్ రివ్యూ ఇచ్చాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ మొత్తం కామెంట్ సెక్షన్ షేర్ చేయండి ఫ్రెండ్స్, మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇది ఫస్ట్ టైం ఎవరైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. For the instant notification, please click the bell icon also. Thank you friends. This is Krishna Reddy signing off. See you soon in next video. Jai Hind.